క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానం వినడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం అనునిత్యం మన జీవితాల్లో వాక్యం వింటూ మరి ముందుకు సాగడం మన జీవితాల్లో మనకి ఎంతో దీవెనకరం. ఈనాటి వాక్య ధ్యానం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి దేశంలో వర్షం లేదు, మంచు లేదు, భయంకరమైన కరువు, అనేక మంది ఆకలితో చనిపోయిన పరిస్థితులు ఆ దినాల్లో. అయితే ప్రవక్త అయిన ఎలియా ఇజ్రాయేలీక జనాంగాలు దేవుని విడిచిపెట్టి మరి బయలుదేవతను ఆరాధించడం, పూజించడం, బయలుకు భయపడి మరి బయలుకు లోబడ్డం పరిస్థితిని చూసి కర్మేలు పర్వతం మీద ఒక గొప్ప సవాలును విసిరిన సంగతి మనందరికీ తెలుసు. యెహోవా దేవుడైతే యెహోవాను ఆశ్రయించండి, బయలుదేవుడైతే బయలును ఆశ్రయించండి అంటూ అగ్ని వేయకియే మరి బలిపీఠం మీద దహించబడ్డం, ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం మనకందరికీ కూడా తెలుసు. అయితే కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చింది, గొప్ప విజయం. ప్రజలందరూ చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు, యెహోవా దేవుడే అన్నాడు. కానీ సమస్య ఏంటంటే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎండే ఉంది, ఇంకా అప్పటికి వర్షం రాలేదు. 3.5 సంవత్సరాలు దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు. ఎక్కడ ఒక చినుకు కూడా లేదు, ఒక మంచు చుక్క కూడా ఎక్కడ పడలేదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అంతే. ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, బలి అర్పిస్తాం, కానీ ఇంకా ఫలితాలు కనిపించటం లేదేమో కదా. అయితే ప్రవక్త అయిన ఎలియా అక్కడే నిలబడి గట్టిగా కర్మేలు పర్వతం మీద చేస్తున్న ఒక గొప్ప గర్జనలాగా మనం చూస్తాం. వర్షపు శబ్దము వినబడుచున్నది. ఎండను అంగీకరించని ప్రార్థన. ఇక చాలు, 3.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చాలు, ఇప్పుడు వర్షం రావాలి. ఇది ఏలియా యొక్క ప్రార్థన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. అవును, ఈరోజు మన జీవితాల్లో కూడా ఆత్మీయమైన ఎండను మీరు తిరస్కరించగలుగుతున్నారా? ఆత్మీయమైన ఎండ. ఏలియాకి ఇంక ఎండ వద్దు, ఇప్పుడు వర్షం కావాలి. అగ్ని కురిపించబడింది, ఇక చాలు, ఇప్పుడు అగ్ని వద్దు, ఇప్పుడు వర్షం కావాలి. ఆత్మీయమైన ఎండ అంటే ఏంటంటారా? ప్రార్థనకి జవాబు రాకపోవడం, ఇంకా ఏమి జరగటం లేదే అన్న భావన, దేవునికి దగ్గరగా రాలేని మనస్సు, విసుగుదల. ఈ ఎండను అంగీకరించని ప్రార్థన ఏలియా చేస్తా ఉన్నాడు. మనం చేయగలుగుతున్నామా ఈ రోజున అటువంటి ప్రార్థన? ఈ రోజుల్లో యవనస్తులకి ఎండ అనేది చాలా భయంకరమైన ఎండలో ఈరోజు యవనలు ఈ రోజుల్లో అనేక మంది యవ్వనులకు ఎండ అనేది కెరీర్ ఎడ్జ్లో ఉన్నారు. ఎగ్జామ్స్ టెన్షన్, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోవడం, ఉద్యోగాల్లో సరైన సేల్స్ లేకపోవడం, చాలా డిప్రెషన్కి గురవుతున్న పరిస్థితులు, లేదంటే రిస్క్ఫుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనే ఆశ, లేదంటే ఇంకా బ్రేకప్స్, చాలా భయంకరమైన ప్రెషర్ ఈ రోజున ఈ తరం, ఈ యొక్క యువతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కదా. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆకాశం ఖాళీగా కనిపిస్తున్న దేవుడు పనిచేయటం మాత్రం ఆపేయలేదు. ఇంకా ఫలితాలు కనిపించట్లేదు, ఎదురు చూస్తున్న కార్యాలు జరగటం లేదని నిరాశ చెందకండి. దేవుడు మీ జీవితాల్లో ది బెస్ట్ ఇవ్వడం కొరకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రస్తుతం అన్నీ కూడా శిక్షలా కనిపించవచ్చు, కానీ మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న విషయాన్ని మనం ఏ రోజు కూడా విస్మరించలేని ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన చేతుల్లో విశ్వాసం అనేది అది పరిస్థితి బట్టి ఆధారపడేది కాదు అన్నది ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఏలియా కన్నులతో కాదు, చెవులతో వింటున్నాడు. వినటం వలన విశ్వాసం కలుగుచున్నది. ఆహాబు చూసింది ఎండ, కానీ ఏలియా విన్నది మాత్రము వాగ్దానం చేయబడిన వర్షపు యొక్క శబ్దాన్ని వింటా ఉన్నాడు. విశ్వాసం అంటే మనకింకా కంటికి కనిపించిన వాటిని అవి ఉన్నవి అని మనం నమ్మడమే కదా. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. కంటికి కనిపించేవి కొంతకాలమే ఉంటాయి, కానీ కంటికి కనిపించినవి శాశ్వతమైనవి ఉంటాయి. ఈ రోజున మీకు కంటికి కనిపించేవి డాక్టర్ రిపోర్ట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, మనుషులు అసాధ్యం అని చెప్పేస్తున్నారా? కానీ దేవుని వాక్యం అంటుంది, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రవక్త అయిన ఏలియా యొక్క విశ్వాసం ఆలోచించారా? వర్షం కనిపించలేదు, మేఘం కూడా లేదు,
కానీ వర్షం యొక్క శబ్దాన్ని మాత్రము వినగలుగుతున్నాడు. మీరు కూడా ఇలాగే అంటారు, నా జీవితం ఎటు వెళ్తుందో తెలియట్లేదు, నా గోల్స్, నా లక్ష్యం ఏంటి, నా ప్రార్థనకి ఎప్పుడు జవాబు వస్తుంది, నా పరిస్థితి ఇంకా మారట్లేదు అనుకుంటున్నారా? మీ జీవితంలో వర్షం వస్తున్న శబ్దాన్ని మీరు వినగలగాలి. వింటున్నారా? విశ్వాసి యొక్క లక్షణం భయం కాదు, హడావిడి కాదు, నిశ్చలంగా విశ్రాంతి తీసుకోవడం. ఇక్కడ ఇంకా వర్షం రాకపోయినా ప్రవక్త అయిన ఏలియా ఆహాబుతో చెప్తున్నాడు, వెళ్ళి భోజనం చేయి. ఇది చిన్న మాట కాదు, అంటే విశ్రాంతి తీసుకో అని అర్థం. దేవుని యొక్క వాగ్దానం వచ్చినప్పుడు మన హృదయాలకి నెమ్మది కలుగుతుంది. పరిస్థితిని చూడకపోతేనే మన జీవితాల్లో కొన్నిసార్లు విజయం మనం అనుభవించగలుగుతాం. ఈ రోజున అనేక మంది ఇది నేను చేయలేను, లేదా యవనస్తులు అంటారు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నెగిటివ్గా ఉన్నాయి, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్ సపోర్ట్స్ చేసేవారు ఎవరు లేరు, ఉద్యోగాలకి రిఫర్ చేసేవాళ్ళు మాకెవరు లేరు అనుకుంటున్నారా? ఇది నేను చేయలేను అనుకుంటున్నారా? ఇర్మియా గ్రంథం 1:8 నేను మీతో కూడా ఉన్నాను. మీరు ఈ రోజున దేవుని సన్నిధిలో నా స్థానం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అడగద్దు. దేవుడు నాతో ఉన్నాడా లేదా, ఇది మీరు నిశ్చయించుకోవాల్సిన విషయం. యెషయా గ్రంథం 30:15 ప్రభు చెప్తాడు, ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలం కలుగుతుంది. నువ్వు ఇంకా టెన్షన్లో ఉన్నావా, లేదా దేవుడు పని చేస్తున్నాడు అని నమ్ముతూ ఉన్నావా? ఆహాబుని వెళ్ళి భోజనం చేయమని చెప్పిన ఏలియా ఊరికనే ఉండలేదు. గర్జించిన ప్రవక్త వెళ్ళి వణుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 18:42 ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్యన ఉంచుకునేను. 7 సార్లు సేవకుని పంపిస్తున్నాడు, వెళ్ళి చూడు, మేఘం కనిపిస్తుందా, మేఘం వచ్చిందా అంటే 7 సార్ల నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ. ఏ మాటని యాకోబు భక్తుడు మనకి 5:17 చెప్తాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ వర్షం కొరకు ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. చాలా మంది వాగ్దానం ఉంది కదా అని ప్రార్థన చేయరు, కానీ వాగ్దానం ఉన్నది కనుకనే మనం ప్రార్థన చేయాలి. వాగ్దానానికి ప్రార్థన ఒక పెట్రోల్ లాంటిదని మర్చిపోకండి. ఈరోజు అనేక మంది యవనస్తులు ఆన్లైన్ ప్రెషర్స్ మధ్యలో కూడా దేవుని ప్రేమించడం నేర్చుకోండి. ఫేక్ లైఫ్ స్టైల్స్ అంటే మీకు చాలా ఇష్టం, ఫ్రెండ్స్తో గడపడం అంటే చాలా ఇష్టం, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ముందుగా నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. ఫేక్ లైఫ్ స్టైల్స్ అంటే ఈరోజు యవనస్తులకి చాలా ఇష్టం. అది అబద్ధం అని తెలిసిన అందులో నిలిచి ఉండడానికి ఇష్టపడతారు, అందులో కొనసాగడానికి ఇష్టపడతారు, కానీ దాని వల్ల చివరికి మిగిలేది నిరాశే. ఉన్నవన్నీ పోగొట్టుకుంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మొదటిగా నా రాజ్యం, నా నీతిని వెతకండి, మత్తయి సువార్త 6:33. అప్పుడు వెతికిన తర్వాత, దేవుని రాజ్యాన్ని వెతికిన తర్వాత మీకు ఏది ఇష్టమో అది నన్ను అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి, దేవుని యొక్క వాక్యం మీద నిలబడండి, దేవుని యొక్క శక్తి మీ మీదకి దిగి వస్తుంది. ఫోన్లు ప్రక్కన పెట్టండి, దేవుణ్ణి వెంబడించడానికి, దేవుని ఫాలో అవ్వడానికి మీ జీవితాలను సమర్పించుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో మీరు అనుభవించగలుగుతారు. చిన్న మేఘమే కానీ విస్తారమైన వర్షం. వాక్యం చెప్తుంది, జకరియా గ్రంథం 10:1 కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనిడి. ఈ రోజున నేను ప్రకటిస్తా ఉన్నాను, మీ జీవితంలో ఎండ ముగిసిపోవాలి, వర్షం ఆరంభమవుతుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా వర్షం యేసు నామములో ఆరంభం కావాలి. ఫెయిల్యూర్స్ ని ఫైనల్ గా తీసుకోవద్దండి. ఓటమి మీ జీవితం యొక్క అంతిమ ఘట్టం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ అనేది అది కేవలం ఎండ మాత్రమే. ఎండ ముగిసిన తర్వాత వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. మోపైన వర్షం మీ మీద కురవబోతుందన్న విషయాన్ని మర్చిపోమాకండి. గలతీయులకు రాసిన పత్రిక 6:9 ప్రభు అంటాడు, ఇదిగో మంచి మేలు చేయటంలో అలసిపోమాకండి, తగిన కాలమందు మీరు పంట కోస్తారు. ఫెయిల్ అంటే ఏంటో తెలుసా? అది రన్అట్ కాదు. ఇంకా ప్రయత్నించు. తప్పు చేసినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు తప్పు చేస్తామని చెప్పి మేము దేవుని మందిరానికి రాము కాదు. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే నీ పాపము నుంచి, నీ దోషం నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడ్ల
ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన ప్రతి పాపమును కూడా క్షమించి మన సమస్త దుర్నిష్టి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను సువార్త 1:9 నీవు చేసిన తప్పే నీ ముగింపు కాకూడదు అంటే దేవుని ప్రేమ నీవు అర్థం చేసుకోగలగాలి. మీరు చేసిన రాంగ్ స్టెప్స్ లేదంటే మీ యొక్క పాపం నీ కథకి ముగింపు కాదు, నీ కథ కొత్త ఆరంభం కావాలా? నీ ప్రతి సమస్య ప్రభు దగ్గర తీసుకురా. అలాగనే నీ ప్రతి దోషం, నువ్వు వేసిన ప్రతి రాంగ్ స్టెప్లు కూడా ప్రభు దగ్గర తీసుకురండి. ఆయన నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. క్షమించడానికి ప్రభు సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. కాల్ టు ది యాక్షన్. ఈ రోజున నీవు ఏ ఎండలో ఉన్నావో గుర్తుపెట్టుకో. ఏ ఎండలో నీవు నిలబడి ఉన్నావో ఒక్కసారి గమనించండి. దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకోండి. ప్రార్థన నిలకడగా నిలబడండి. ఎదురు చూడండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో ఆయన చేయబోతా ఉన్నాడు. ప్రవక్త అయిన ఏలియా తన మోకాళ్లపైన ఉన్నప్పుడు చెవులతో విన్న స్వరం, అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? కళ్ళ ముందు చిన్న మేఘం కనిపిస్తా ఉంది. ఈరోజు మీరు కూడా చిన్న మేఘాన్ని మీ జీవితాల్లో చూడాలి. ఒక చిన్న ఆశ కావచ్చు, ఒక చిన్న మార్పు, చిన్న నమ్మకం, అది మీ జీవితంలో గొప్ప మోపైన వర్షం తెచ్చే ఒక గొప్ప సంకేతం కాబోతా ఉంది. నిరాశ చెందకండి. తప్పక మోపైన వర్షం దేవుడు మీ జీవితాల్లో కుమ్మరించబోతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకో. ఎటువంటి ప్రెషర్స్, ఎటువంటి టెన్షన్స్ మధ్యన ప్రభాని బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రభా, వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దీవెన కొరకు వారి జీవితాల్లో ప్రభా, ఆశీర్వాదాల కొరకు ప్రభా ఎదురు చూస్తూ ఉండి ప్రభా అలసిపోతా ఉన్నారేమో. నిరీక్షణతో నింపండి, ధైర్యంతో నింపండి. మోపైన వర్షం యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో కుమ్మరించబడినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపించండి. అరిచేయంత ప్రభా ఒక చిన్న మేఘము, మోపైన వర్షం ప్రభా. అవును, నీ కార్యం జరిగించండి. నిశ్చయంగా ప్రభా నీ బిడ్డలు మా కాళ్లపైకి వచ్చినప్పుడు అద్భుతాలు జరిగించేవాడు తండ్రి, నీకు వందనాలయా. 3.5 సంవత్సరాలు మూసుకుపోయిన ఆకాశాన్ని తెరిచిన దేవుడవు దేవా. ఇదిగో నేను ఎలియా ప్రార్థనకి నీవు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు. ఇదిగో అటువంటి ప్రార్థనా శక్తి దీవాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా మీరు మార్చండి ప్రభా. మోకాళ్లపైకి నీ బిడ్డలు వస్తూ ఉంటుండగా నిశ్చయంగా ప్రభా అది వరకు చూడని గొప్ప కార్యాలు, సంగతులు నీ బిడ్డల జీవితాల్లో యేసు నామములో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా బలపరచండి. ఇదిగో వారిలో ఉన్న భయం, ఆందోళన, దుఃఖం, వేదన సమస్తము తొలగించి ఈ రోజంతా కూడా ప్రభా నీ నడిపింపు, నీ కాపుదల, భద్రత దయచే తలంపులు, ఆలోచనల చుట్టూ నీ కంచెవేమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అద్భుతం జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను, ఆరోగ్యం ఇవ్వండి. విడుదల దయచేయండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల మీరు అనుగ్రహించండి. నీ నామములో తలపెడుతున్న ప్రతి కార్యం యేసు నామములో జరుగునుగా కానీ ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క కృప, మహిమ మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.